ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువతిని ఆమె పుట్టింటి వాళ్ళు కాళ్ళు చేతులు కట్టేసి అత్తింటి వారిపై దాడి చేసి ఎత్తుకెళ్లారు. సినీ ఫక్కీలో కిడ్నాప్ చేశారు. ఇంట్లో నుంచి బలవంతంగా బయటకు లాగి ఆమె కాళ్ళు కట్టేసి కారులో పడేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అంత గొడవ జరుగుతున్నా అక్కడ పట్టించుకునేవారు లేరు. బుధవారం మేడ్చల్ జిల్లా కీసరా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. నర్సంపల్లికి చెందిన ప్రవీణ్ అదే గ్రామానికి చెందిన శ్వేత ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇష్టం లేని శ్వేత కుటుంబం వారు పెళ్లికి ఒప్పుకోలేదు. పెద్దలను ఎదిరించి శ్వేత ప్రేమ వివాహం చేసుకోవడంతో ప్రవీణ్ పై కక్ష పెంచుకున్నారు యువతి కుటుంబ సభ్యులు. అడ్డొచ్చిన ప్రవీణ్ తల్లిదండ్రుల కండ్లల్లో కారం చల్లి వారిపై విచక్షణారహితంగా దాడి చేశారు. తన భార్యను తనకు అప్పగించాలి అని పోలీసులకు ఫిర్యాదు చేశాడు శ్వేత భర్త ప్రవీణ్. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు సొంత కూతురిని తల్లిదండ్రులు కిడ్నాప్ చేశారు. అయితే ఈ ఘటన కీసరా పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సంపల్లిలో చోటు చేసుకుంది. ప్రస్తుతం అదే స్పాట్ వద్ద ఉన్నాము. ఈ ఇంటి వద్ద నుంచి నిన్న అల్లుడు కూతురు ఇద్దరు కూడా ఇదే ఇంట్లో ఉన్నారు. తల్లిదండ్రులు ఒక్కసారిగా కూడా ఇంట్లోకి చొరబడి పాపని కూడా ఇక్కడి నుంచి లాక్కొని వెళ్ళిన విజువల్స్ మనం సీసీటీవీ విజువల్స్ కూడా చూస్తూ ఉన్నాము. అయితే ఈ నేపథ్యంలో మొత్తంగా కూడా చూసుకుంటే ఇక్కడ ఎవరైతే అడ్డు వచ్చిన తల్లిదండ్రులని అలాగే అల్లుడిని కూడా కొట్టి ఇక్కడి నుంచి లాక్కొని వెళ్ళిన పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అసలు కారణం ఏంటి ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎందుకు తీసుకోపోయినారు ఏంటి అసలు? ఇష్టం లేదు మేడం, నా కొడుకుని చేసుకోవడము ఇష్టం లేక ఇదంతా చేస్తారు మేడం. ఎన్ని రోజులున్నా నా కొడుకుని చంపేసి ఆ పిల్ల తల్లి అయినా సరే తీసుకుపోయి వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్ళి చేస్తామని మాట్లాడతారు మేడం. ఆ పిల్లకి నా కొడుకు అంటే ఇష్టం మేడం. నా కొడుకు లేకుండా ఒక జనం కూడా ఉండనని చెప్పింది. నిన్న మొన్నటి ఉంటే కూడా వాళ్ళ కోసం ఎవరి కోసం కూడా ఒక్కరోజు మాట్లాడలే మేడం. మాతోటి మంచిగా ఉంది, కలిసి మెలిసి నా బిడ్డ ఉన్నట్టు ఉంది మేడం. ఇప్పుడు వాళ్ళు కూడా మీ బంధువులే అంటూ ఉన్నారు. అసలు దీనికి కారణం ఏంటి? అసలు పెళ్లికి ఒప్పుకోకపోవడానికి పెళ్ళికి పైసల కోసం మేడం, అట్లా డబ్బుల కోసం. వాళ్ళ దగ్గర ఆస్తి ఉంది, మా దగ్గర ఆస్తి లేదు. వాడు ఏం పెట్టి జాతాడు అన్నట్టు. మేము మంచిగా హ్యాపీగానే ఉన్నాం మేడం. ఇటు మాకు ఫీవర్ వచ్చిందని మేము వారం కింద ఇటు వచ్చినాము. మొన్న గొడవ చేసినారు, నిన్న వచ్చినారు, కారు దిగినారు, కండ్ల కారం పొడి చల్లి కటింగ్ పేర్లతోటి మా భార్యని కడుపుల టెస్టర్లతోటి పొడిస్తే నోట్లకి రక్తం వచ్చింది. అలా అట్లా కండ్ల చేతులకు కాళ్ళకు కట్టేసి తోలుకొని పోయిండు కార్లో. అందరు చూస్తున్నారు కానీ ఎవరు కూడా రాలే మేడం అడ్డము. పోలీసు వాళ్ళకు ఉన్న పొద్దుగాల నుంచి ఇంతవరకు ఏమి తోలుకొస్తున్నాం గంట అవుతుంది అని చెప్తున్నారు కానీ ఇంతవరకు ఏమి చెప్పలేరు. మరి నాతోటి ఫోన్ మాట్లాడింది సేఫ్గానే ఉందని చెప్పిన. నేను నా భార్యతోటి ఫోన్ మాట్లాడుతా అంటే నా మీదకే రివర్స్ జరిగింది. నీతోటి ఏం మాట్లాడతారా, నేను మాట్లాడినా కానీ నేను తోలుకొస్తా అని చెప్తున్నాను. మరి అలా డాడీ మా ముంగట్నే చంపుతానే అని కటింగ్ ప్లేయర్ తోటి కడుపులో కూర్చోండు. మరి ఏం నమ్మకం ఉంది? ఇక్కడే దగ్గరే అంటున్నారు. అసలు ఉన్నారా? ఎక్కడికి వెళ్ళారని ఏమన్నా? నిన్న కారు తీసుకొని వెళ్ళిపోయినా, లాక్లో వేసుకొని వెళ్ళిపోయినాను మేడం. ఫోన్ చేసా, ఫోన్ స్విచ్ ఆఫ్. మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుస్తలేదు. ఎవరైతే అడ్డొస్తారో వారిపై కూడా కారం చల్లినట్టు కూడా తెలుస్తుంది. అయితే కారం చల్లి ఒక్కసారిగా కూడా తనని ఒక్కసారి బయటికి తీసుకొని వెళ్ళిపోయారు. ఆ బయటికి తీసుకొని వెళ్ళడం కూడా ఒక కారు తీసుకొని వచ్చి ఆ కారు నుంచి వెంటనే ఇక్కడి నుంచి తీసుకుపోయినట్టు చెప్తున్నారు. ఇక్కడ పక్కనే ఇల్లు అయినప్పటికీ కూడా ప్రస్తుతం ఆ ఇల్లు కూడా లాక్ వేసినట్టు కూడా తెలుస్తుంది. కీసరా పోలీస్ స్టేషన్ పరిధిలో జరగడంతో కీసరా పోలీసులకి అయితే కంప్లైంట్ చేశారు. దర్యాప్తు అయితే చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. కెమెరామెన్ వినోద్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.